ఏంటంటే these are depending on herbivores. ఇవి శాకాహారుల మీద లేదా ఇతర జీవుల ఇతర జీవులపైన ఆధారపడేవి. మాంసాహారులు అంటే they can eat only meat. మాంసాన్ని మాత్రమే భక్షించే జీవులు. ఇతర జంతువులపై ఆధారపడే జీవులు మాంసాహార జీవులు. మ్యాక్సిమం ఇంకోటి ఏంటంటే మొక్కలు తినవి వీటికి చూసుకోండి. మాంసాహారి మాంసాన్ని మాత్రమే తినే జీవులు. ఎగ్జాంపుల్ పులి, సింహం, తోడేలు. ఇలాంటి తోడేలు అంటేనే పెద్ద నక్క. మళ్ళీ టైగర్, లయన్, ఇవేంటంటే మాంసాహారం. మాంసాన్ని మాత్రమే తినే జంతువు. ఉభయాహారులు ఆమ్నివర్స్ అంటే ఏంటంటే శాకాహారులని మాంసాహారులని రెండింటి యొక్క లక్షణాలు రాసుకోవచ్చు. వెజిటేరియన్ గా ఉంటే నాన్ వెజిటేరియన్ గా రెండింటిని తినేది. వీటిని ఉభయాహారులు లేదా మిశ్రమ భక్షకాలని కూడా పిలవచ్చు. మిశ్రమ భక్షకాలని కూడా పిలవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి? మానవుడు. హ్యూమన్ బీయింగ్స్, కాకి, బుద్ధిక, ఎలుగుబంటి, ఉభయాహారులకి కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, హ్యూమన్ బీయింగ్స్, బుద్ధిక సో ఇవేంటంటే ఆమ్నివర్స్. ఇవి పరపోషకాలు. మూడు కూడా ఇతర జీవులపై ఆహారం కోసం ఆధారపడే జీవులు. శాకాహారులు మొక్కల మీద ఆధారపడతారు. మాంసాహారులు ఇతర జంతువుల మీద ఆధారపడతారు మాంసం కోసం. ఉభయాహారులు అనేవి శాకాహారులు మాంసాహారులు రెండింటి లక్షణాలు కలిగి. ఈ మొత్తానికి మూడు కూడా ఇతర జీవులకు ఆధారపడినట్టే కదా. ఈ మూడు కూడా సొంతంగా ఆహారం తయారు చేసుకుంటాయి. సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోవట్లేదు. అందువల్ల ఏంటంటే ఇవి పరపోషకాలు అవుతాయి. పరపోషకాలు తర్వాత ఇంకొక రకమైన ఉంటాయి ప్రత్యేకమైన వర్గీకరణ. కీటకాహార మొక్కలు. వీటిలో ఒక రకంగా ఇతర జీవులపై ఆధారపడేవే, కానీ ఫుడ్ కోసం కాదు, నమ్మకం కోసం. కీటకాహార మొక్కలు. ఇన్సెక్టివారస్. ఇన్సెక్టివారస్ ప్లాంట్స్. ఇన్సెక్టివారస్ ప్లాంట్స్. కీటకాహార మొక్కలు. కీటకాహార మొక్కలు అంటే కీటకాలని తినే. వీటినే మాంసాహార మొక్కలని కూడా అంటారు. మాంసాహార మొక్కలు. ఒకసారి ఇంటర్వ్యూలో అడిగారు మాంసం తినే మొక్కలు చెప్పని. ఉన్నట్టు కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఏం చెప్పాలి తెలియదు. మొక్కలేంటి మాంసం తినబెట్టాలి అంటే కన్ఫ్యూజ్ కోసం కూర్చున్నాడు. మాంసం తినే మొక్కలు. కీటకాలకు మాంసమే కదా. కీటకాహార మొక్కలు. కీటకాహార మొక్కలు ఉదాహరణ రాయండి. నెపంతిస్, దీన్ని పిచ్చర్ ప్లాంట్ అంటాం. పిచ్చర్ ప్లాంట్ అని పూజ ఆకారం ఉంటుంది. అంటే ఈ మొక్కలు ఏం చేస్తాయంటే అలాగా పూజ
ఎలా ఉంటుంది మొక్క. ఇందులోకి చిన్న కీటకం వచ్చింది అనుకోండి, చిన్న కీటకం ఎవరికి చేరింది అనుకోండి, కీటకం ఏదైనా ఆ కీటకం రాగానే క్లోజ్ అయిపోవడం వల్ల గాలి తగలక కొన్ని రసాయనాలు రిలీజ్ అవ్వడం వల్ల, కొన్ని జిగురు లాంటి రసాయనాలు గమ్స్ లాంటి రిలీజ్ అవ్వడం వల్ల ఆ కీటకం అక్కడే ఉండిపోద్ది. ఆ కీటకం లోపలికి ఈ రసాయనాలను చొప్పించి దాన్ని కరిగించి తినేస్తుంది మొక్క. ఎందుకు అంటే కీటకం అనేది యానిమల్ కాబట్టి, యానిమల్కి చెందుతుంది కాబట్టి కీటకంలో నైట్రోజన్ ఉంటుంది. ఆ నైట్రోజన్ లేదా నత్రజని కోసం ఈ మొక్కలు కీటకాలు ఉంటాయి. అందుకే వీటిని కీటకాహార మొక్కలు అంటాం. ఎందుకు తింటే మిగతా మొక్కలు తినొచ్చు కదంటే ఇవి నత్రజని లోపించే నేలలో పెరుగుతాయి. నేల నుంచి వీటికి నత్రజని అంతగా అందదు. అందువల్ల వీటికి బయట నుంచి నైట్రోజన్ కావాలి. అందువల్ల కీటకాలను భక్షించి ఆ నైట్రోజన్ లోపాన్ని సవరించుకుంటాయి. ఓకే, అందువల్ల దీస్ ఆర్ ఇన్సెక్టివరస్ ప్లాంట్స్. దీస్ ఆర్ డిపెండ్ ఆన్ ఇన్సెక్ట్స్ ఫర్ నైట్రోజన్. ఇదొక ఎగ్జాంపుల్. నెపంతిస్తో పాటు ఇట్రిక్యులేరియా ఇది కూడా కీటకాహార మొక్కే. అలాగే డ్రాసిరా ఇట్రిక్యులేరియా అండ్ డయోనియా. In Venus flight trap and Venus flight trap shape. These four are belongs to insectivorous plants. So insectivorous అంటే గుర్తించు. కీటకాహార మొక్కల ఉదాహరణ చెప్పండి. డయోనియా. క్వశ్చన్ అడుగుతారంటే కింద మనలో కీటకాహార మొక్క కానిదే అంటే కానిదేంటి అవునైన ఏంటి మనకు తెలియాలి. సో కానిది ఇవి నెపంతిస్, ఇట్రిక్యులేరియా, డ్రాసిరా, డయోనియా. These four are belongs to insectivorous plants. తెలుగులో ఇంగ్లీష్లో ఒకటే పేరు గుర్తుంచుకున్నా. నెపంతిస్, ఇట్రిక్యులేరియా, డ్రాసిరా, డయోనియా. కొత్తగా విన్న వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. ఒకసారి పలకండి. నెపంతిస్, ఇట్రిక్యులేరియా, డయోనియా పిలుస్తారు. కీటకాహార మొక్కలు. దేనికోసం కీటకాలు చేస్తాయి అంటే మూలకం. ఆప్షన్లో నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, పొటాషియం ఇస్తారు. నైట్రోజన్ కోసం ఆధారం. కీటకాహార మొక్కలని అంటారు. అలాగే మొక్కలు వాటర్ కూడా అవసరమని చెప్పాము. మొక్కలు వెలుతురున్నప్పుడు ఏం చేస్తాయి? వెలుతురుందనుకోండి, వెలుతురున్నప్పుడు ఆకుకి వెలుతురు అవసరమే. ఆకుకి వెలుతురు అవసరం. ఈ ఆకులు పచ్చగా ఉంటేనే మేకలు తింటాయి. ఈ మేకలు తినేది ఇక్కడ దీని ఉత్పత్తిదారులు అంటే ఇవే ప్రొడ్యూసర్స్. ఇప్పుడు శాఖాహారులు అన్నారు కదా, శాఖాహారులకు ఎగ్జాంపుల్ బోర్డు, మాంసాహారులకు ఎగ్జాంపుల్ లైట్ లీఫ్ అవసరం. లీఫ్ తినేది గోటు తినేది ఒక గుడి సెక్షన్. వెలుతురు తింటుంది ఆకు, దొరికిందా ఇది సస్తా, ఒక జీవికి ఆకలి వేసిందా ఇంకో జీవికి ఆయుధం పడింది. ఇది ఫుడ్ చైన్. ఈ ఫుడ్ చైన్ అనేది అందరికీ ప్రకృతిలో జరిగేటటువంటి కామన్ ప్రాసెస్. అందులో పురుడు సింహాలు చాలా మంది ఎందుకు చచ్చిపోయే పోగని అనుకుంటారు. కానీ పురుడు సింహాలు లేకపోతే మనకు ఫుడ్ దొరకదు. పురుడు సింహాలు లేకపోతే మనకు ఫుడ్ దొరకదు. తెలిసిన విషయం. అది ఎందుకు అలాగన్నామో ఆలోచన. మీరు
అది నాలుగు మనం పొలాలకు వచ్చి మన ఫుడ్ తినేస్తాం మన పంట అప్పుడు మనకు దొరకదు. అందువల్ల జనాభా సంఖ్య స్థిరీకరించాలి అంటే ఈ మాంసాహార క్షేత్రాలు అనేవి అవసరం, ఈ మాంసాహారాలు అనేవి అవసరం. అందువల్ల ఇది ఆహారం గొలుసు అనమాట. నేను ఫుడ్ సైన్స్ పెడతాను. అది ఇప్పుడు లీక్లోకి సూర్యకిరణాలు పడుతున్నప్పుడు పత్రాల్లో వాటర్ ఉంటుంది కదా, పత్రాల్లో వాటర్ ఉందని ఎలా చెప్పగలమని అనుకుంటాం. ఈజీ చెప్పచ్చు నేర్పిస్తూ. ఏదైతే దెబ్బ తగిన పల్లెటూరులో కంపు వేసుకొని వంట తెచ్చుకోవడం. సో అది ఒక ప్రథమ చికిత్స ఆక్రమంతకి వెళ్ళలేదు. సో ఈ విధంగా ఎప్పుడైతే సూర్యకిరణాలు ఏకవాలుగా పడవచ్చు, గంటగలుగా పడవచ్చు. సాయంత్రం కిరణజాతం జరిగే 4 జరుగుతుంది, మధ్యాహ్నం 1 గంట అప్పుడు జరుగుతుంది. కాకపోతే అప్పుడు ఎండ ఉండాలి, వర్షం పడకూడదు. ఓకేనా? అందువల్ల గంట టైంలో సూర్యకిరణాలు దీని మీద పడుతున్నప్పుడు ఈ పత్రహరితంలో ఉన్నటువంటి మొక్కల్లో ఉన్నటువంటి పత్రాల్లో ఉన్నటువంటి పత్రహరితం యాక్టివేట్ అవుతుంది. అంటే క్లోరోఫిల్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు ఇందులో వాటర్ అంతా ఉంటుంది. ఓకే, కానీ మనకి చెట్టు కింద చల్లగా ఉంటుంది. వేసవి కాలంలో చెట్ల కింద చల్లగా ఉంటుంది. ఎందుకు? వేసవి కాలంలో చెట్ల కింద ఉంటే కొంచెం కూల్గా ఫీల్ అవుతాం కదా, నీడ ఉంటుంది కదా. ఎందుకు చల్లగా ఉంటుంది అంటే పత్రాలు ఇలా ఉన్నాయి. పత్రానికి పత్రరంధ్రాలు ఉంటాయి. స్టొమేట్ అనేది ఉంటుంది. అవి మనకి కనిపించవు. స్టొమేట్ అనేవి ఉంటాయి, కనిపించవు. పత్రరంధ్రాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, అవి కనిపించవు. పత్రరంధ్రాలు కనిపించవు. కానీ ఈ పత్రరంధ్రాల నుంచి ఎప్పుడైతే హీట్ వచ్చిందో, హీట్ రాగానే పత్రాల్లో ఉన్న నీరు ఆవిరవుతుంది. నీరు వాటర్ వేపర్ అవుతుంది. వాటర్ వేపర్ ఈజ్ exposed. Water vapor is released in the form of gas. Or water is eliminated transpiration. దాన్ని మనం ఫాస్ఫోరస్ అంటే అధికమైన నీరు ఆవిరి రూపంలో బయటకు రావడాన్ని ఫాస్ఫోరస్ అంటాం. ఇక్కడ జరిగే ప్రాసెస్ అది ఫాస్ఫోరస్ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్ మీన్స్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. హై అమౌంట్ ఆఫ్ వాటర్ eliminates through high amount of water eliminates through in the form of eliminates through stomata. Eliminates through stomata in the form of water vapor. This is called transpiration. తెలియని రాసం. మొక్కల్లో అధికమైన నీరు పత్రరంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో బయటికి పోవడాన్ని పత్రాల్లో అధికమైన నీరు ఆవిరి రూపంలో పత్రరంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో బయటికి పోవడాన్ని ఫాస్ఫోరస్ అంటారు. ట్రాన్స్పిరేషన్ అంటే ఇది ట్రాన్స్పిరేషన్ అంటారు. ట్రాన్స్పిరేషన్ దేని ద్వారా జరిగిందంటే ఏం చెప్తాను? దేని ద్వారా జరిగింది? పత్రాల్లో ఏం జరిగింది? స్టొమాటో ద్వారా జరిగింది. ఏంటది? స్టొమాటో ద్వారా జరిగింది. ఈ స్టొమాటో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. స్టొమాటో
పత్రాల్లో ఉండేటటువంటి ఇది స్టొమాటో. ఇదంతా స్టొమాటో స్ట్రక్చర్. కానీ ఇందులోనే టొమాటో లోపల టొమాటో లోపల ఏముంటాయంటే ఇవి హరితరేణులు. హరితరేణులు అంటే అర్థమైంది క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్స్ ఉంటాయి, హరితరేణులు ఉంటాయి. ఇదంతా ఏంటంటే పత్రదండం యొక్క స్ట్రక్చర్. టొమాటో ఈ మూత్రపిండాకారం ఉన్నాయి చూడండి, కిడ్నీ షేప్ లో. గమనించారా? కిడ్నీ షేప్ లో ఉన్న వాటిని గాడ్ సెల్స్ అంటారు. గాడ్ సెల్స్ వీటిని రక్షక కణాలు అంటారు. రక్షక కణాలు గాడ్ సెల్స్. ఈ మధ్యలో ఉన్న ఇదంతమే పత్రదండం. పత్రదండం గాడ్ సెల్స్ అంటారు. ఇవి సప్లిమెంటరీ సెల్స్, అనుబంధ కణాలు. అనుబంధ కణాలు ఇవి సప్లిమెంటరీ సెల్స్. సప్లిమెంటరీ సెల్స్ రక్షక కణాలు ఏ రంగులో ఉంటాయంటే ఏం చెప్పాలి? గ్రీన్ కలర్, బికాజ్ దే హ్యావ్ క్లోరోప్లాస్ట్. ఈ హరిత రేణువులు ఉంటాయి కాబట్టి రక్షక కణాలు ఏ రంగులో ఉంటాయి? గ్రీన్ కలర్. రక్షక కణాలు ఏ ఆకారంలో ఉంటాయి? చికెన్ గింజ ఆకారంలో, బీన్ షేప్ ఆర్ కిడ్నీ షేప్. ఇంకోటి అడుగుతుంది, స్టొమాటో ఆర్ కవర్డ్ విత్ ఆర్ ప్రొటెక్టెడ్ విత్ డాష్ గాడ్ సెల్స్ అంటారు. పత్రరంధ్రాలను రక్షించేవి అని అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. పత్రరంధ్రాలను రక్షించేవి రక్షక కణాలు. పత్రరంధ్రాలను రక్షించేవి రక్షక కణాలు. ఇది పత్రరంధ్రం సెంటర్ లో ఉంటుంది. ఇప్పుడు డెఫినేషన్ ఇందాక చెప్పింది అర్థమవుతుంది కదా. మొక్కల్లో అధికమైన నీరు ఆవిరి రూపంలో పత్రరంధ్రాల ద్వారా బయటికి పోతున్నాం. దీని ద్వారా పత్రరంధ్రాలు. సో ఈ పత్రరంధ్రాల ద్వారా బయటికి పోతుంది. ఆ రంధ్రాలు అనేవి ఇంకొక బిట్ అడుగుతాయి. ఒకసారి అడిగాడు, పత్రం ఎలా ఉందనుకోండి, లీఫ్ ఎలా ఉంటే లీఫ్లో ఏ వాటిలో అంటే ఎటువైపు పత్రరంధ్రాలు ఎక్కువ ఉంటాయి? ఉపరితలం వైపు, కింది వైపు? సర్ఫేస్ డౌన్ డౌన్. లీఫ్ ఊహించుకోండి. లీఫ్ ఎలా ఉందనుకో పైన మనకు స్మూత్ ఉంటుంది కదా, కింద ఈనెలు ఉంటాయి, ఇట్లా కనిపిస్తుంది. అయితే ఇలా చూస్తే ఈ మీద వైపు సర్ఫేస్, కింద వైపు డౌన్. ఈ రెండు పార్ట్లో ఎటువైపు పత్రరంధ్రాలు ఎక్కువ ఉంటాయి? మీద వైపు, కింద వైపు? అవి రెడ్ నుంచి వెళ్తున్నాను పైకి పోవడం అనేది, పైకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, పత్రరంధ్రం ఎటువైపు అంటే? కింద వైపు, పై వైపు? కింద వైపు ఎక్కువ ఉంటుంది. ఓకేనా? పై వైపు ఎక్కువ ఉంటే ఎక్కువ నీరు ఇటువైపు వ్యాక్ అయిపోతుంది కదా, ఆటోమేటిక్గా కింది వైపు ఉండబట్టి నీకు చల్లగా ఉంటుంది. కింద వైపు ఎక్కువ పత్రరంధ్రాలు ఉంటాయి కాబట్టి ఆవిరి రూపంలో ఎక్కువ నీరు బయటకు వస్తుంది కాబట్టి ఆ లీఫ్ కింద ఎలా ఉంటుంది కదా, లీఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది. అందువల్ల టొమాటో, ద నెంబర్ ఆఫ్ టొమాటోస్ ఆర్ హై ఇన్ ది డౌన్ పార్ట్ ఆఫ్ ది లీఫ్. పత్రం అడుగు భాగంలో పత్రాలు ఎక్కువగా ఉంటాయి, పత్రరంధ్రాలు ఎక్కువగా ఉంటాయి. పత్రం అడుగు భాగంలో పత్రరంధ్రాలు ఎక్కువగా ఉంటాయి. పత్రం అడుగు భాగంలో పత్రరంధ్రాలు ఎక్కువగా ఉంటాయి. టొమాటో, నెంబర్ ఆఫ్ టొమాటో హై ఇన్ డౌన్ పార్ట్ ఆఫ్ లీఫ్. అందువల్ల ఎక్కువగా అక్కడే ఉంటాయి. హై అమౌంట్ ఆఫ్ టొమాటో ప్రెజెంట్ ఇన్ డౌన్ పార్ట్ ఆఫ్ ది లీఫ్. కూర్చొని నిలబడుతుండాలి. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? ఓకే, మీరు ఏ కాలేజ్ చదువుతున్నారు? గవర్నమెంట్ డైట్ కాలేజ్ విజయనగరం, ఆంధ్రప్రదేశ్. ఇది అకాడమిక్లో డిఎస్సి టెట్కి డిఎస్సి క్లాసు అకాడమిక్లో రోజు అవుతుందో లేదు మీకు? ప్రతిరోజు సాయంత్రం అవుతుంది. మన ప్రిన్సిపల్ గారు ఎవరు?
జరుగుతూ ఉంది. ఓకేనా? అందువల్ల ఏ రోజు ఆ రోజు చదువుకోండి. ఓకే సార్.